హలో హాయ్ అండి. ఓల్డ్ అంబ్రెల్లా డ్రెస్ని ఉపయోగించి మనం న్యూ లుక్లో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ బాడీ పార్ట్ని ఓపెన్ చేసేద్దాం. దేనికదే బాడీ పార్ట్కి బాడీ పార్ట్, బాటమ్ పార్ట్కి బాటమ్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. అంటే డ్రెస్లో క్రీమ్ ఉంది కాబట్టి ఆ క్రీమ్ కలర్ని మనం బాడీ పార్ట్ కింద వేసుకుందాం. ఇలా 1 మీటర్ క్లాత్ని తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని కింద ఒక లైన్ డ్రా చేసుకుందాం. తర్వాత బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ పెట్టుకుందాం. అలానే ఇటువైపు కూడా 16 ఇంచెస్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ చూద్దాం. షోల్డర్ వచ్చేసి 6.5 పెట్టుకుందాం. అలానే అండర్ ఆర్మ్స్ డౌన్ కూడా 6.5 పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఎంత ఉంటే అండర్ ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. ఇంకొకసారి చెక్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం సరిగా కనిపించట్లేదండి, లైట్ కలర్ అయిపోయింది చాక్ పీస్. ఇలా 40 చెస్ట్ లూజ్ బై 4 చేస్తే 10 కదా, 10 పెట్టుకుందాం. కింద కూడా 9.5 పెట్టుకుందాం. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని 10 దగ్గర నుంచి 9.5కి ఒక లైను ఖర్చు కోసం అలానే ఒక లైన్ డ్రా చేసేసుకుందాం. అండర్ ఆర్మ్ రౌండింగ్ కోసం 1.5 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ ఇలా రౌండ్గా డ్రా చేసేసుకుందాం. షోల్డర్ వచ్చి 2.5 పెట్టుకొని నెక్ డౌన్ 6.5. అక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని నెక్ రౌండ్ నెక్ పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ డాట్స్ కోసం 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగా 1 ఇంచ్ కింది నుంచి పైకి డ్రా చేసుకుని ఇక్కడ క్రాస్ తీయాలి. కొంచెం క్రాస్ తీస్తే ఏంటంటే మనకి కొంచెం లుక్ బాగుంటుందన్నమాట. ఇక్కడ వచ్చి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫ్రంట్ అండర్ ఆర్మ్ లోత్ అనమాట, లోపలికి ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు కట్ చేద్దాం. ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ నెక్ తీసేసి ఇక్కడ షోల్డర్ కూడా అండర్ ఆర్మ్ ఇలా షోల్డర్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ నెక్ డ్రా చేసుకుందాం. ఇలా పక్కకి జరిపేసుకొని ఈ క్లాత్ని ఆ వెనకాల బ్యాక్ నెక్ డ్రా. బ్యాక్ డీప్ వచ్చేసి నెక్ 7 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. సారీ అండి, 7 ఇంచెస్ పెట్టుకున్నాం. ఇలా 2.5 దగ్గర అక్కడ కూడా ఒక మార్క్ చేసుకొని రౌండ్గా నెక్ డ్రా చేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకొని ఇలా తిప్పుకొని ఇంకా డౌన్ కూడా కట్ చేసేసుకుందాం. ఇలా ఫస్ట్ అండర్ ఆర్మ్ కట్ చేసుకొని ఇలా కిందికి, ఇంతకుముందు ఇలా క్రాస్గా డ్రా చేసాం కదా, అలా క్రాస్గా కట్ చేసుకోవాలి పైకి. ఇప్పుడు మనం డాట్స్ పెట్టేసుకుందాం. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి, అలానే ఖర్చు కోసం ఈ పైన కూడా ఒక ఖర్చు కోసం ఒక టక్స్ పెట్టుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ అండర్ ఆర్మ్ కొంచెం లోతుగా డ్రా చేసాం కదండి, దానికోసం ఆ లోతుకి కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం.
ఇంతకుముందు మిగిలింది కదా సైడ్స్కి ఆ క్లాత్ ఇలా నీట్గా సర్దుకొని కార్నర్స్ని కిందన ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సమానంగా ఉన్నదో లేదో చూసుకోవడానికి ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు అక్కడ నుంచి 10 ఇంచెస్కి హ్యాండ్ లెంత్ డౌన్కి 3 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచ్ దగ్గర డౌన్కి మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి 2 ఇంచెస్కి ఒక మార్క్, అలానే పైన వచ్చి 1.5కి ఒక మార్క్ పెట్టుకుందాం. ఇక్కడ ఇలా హ్యాండ్ షేప్ డ్రా చేసేసుకుందాం. ఈ కింద ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకుందాం. హ్యాండ్ లూజ్ 5.5కి ఒక మార్క్, అలానే ఖర్చు కోసం ఒక మార్క్ వేసుకొని ఒక లైన్ 2 ఇంచెస్కి ఇలానే ఇటువైపు కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాం. అక్కడ ఫస్ట్ 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, ఆ ఖర్చు అక్కడికి డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు ఇలా హ్యాండ్ షేప్ కట్ చేసేసుకుందాం. ఇలా హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడెక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లోతు కోసం ఒక 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసాం. ఇక్కడ చూపించినట్టు ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోవచ్చు. కట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి గుర్తు కోసం. ఫ్రంట్ బ్యాక్ రెడీ. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకొని దాన్ని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఎక్స్ట్రా కట్ చేసుకుందాం. లైనింగ్ కంటే మెయిన్ పీస్ ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కూడా అలానే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలానే హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇంకా బాటమ్ పార్ట్ ఆల్రెడీ సేమ్ అలానే ఉంచేయాలి. ఇప్పుడు మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ నీట్గా సర్దుకొని నెక్ కుట్టి తిప్పేద్దాం బ్యాక్ సైడ్కి. అందుకోసమే నేను నెక్ కట్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ వేసాం కదా, ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇలా జాగ్రత్తగా ఎక్స్ట్రా కట్ చేసి చిన్న చిన్నగా టక్స్ పెట్టుకుందాం. రౌండింగ్ తిరగడం కోసం చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసి ఇప్పుడు బ్యాక్ సైడ్కి టర్న్ చేసేద్దాం. ఇలా టర్న్ చేసి నీట్గా సర్దేసుకొని ఒక స్టిచ్ వేసేద్దాం. సర్దేసుకున్నాం కదా, పాదం ఇంచు గ్యాప్తో ఒక స్టిచ్ వేసేసుకుందాం. రౌండ్ నీట్గా తిప్పాలి. ఇలా పట్టుకొని ఇలా నీట్గా సర్దుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని బ్యాక్కి టర్న్ చేసి బ్యాక్ సైడ్ లైనింగ్ కూడా మెయిన్ పీస్కి యాడ్ చేసేద్దాం. ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి లైనింగ్ మొత్తం. ఇలా అయిపోయింది కదా. ఇలా మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసిన తర్వాత
బ్యాక్ సైడ్ అలానే ఫ్రంట్ సైడ్ కూడా అలానే రెడీ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ సైడ్ తీసుకొని మిడిల్కి కట్ చేసుకుందాం. సింపుల్ డిజైన్ కోసం అన్నమాట, పోట్లీ బటన్స్ పెడదామని. ఇక్కడ కట్ చేసేయాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకొని కిందన ఒక క్లాత్ పెట్టేసి పైన ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుందాం. చూసారా, జాగ్రత్తగా సర్దుకుంటూ ఒక స్టిచ్ వేసేయాలి. పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కిందికి ఫోల్డ్ చేసేసి కుట్టేయాలి. ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు ఇంకొక వైపు తీసుకొని దాన్ని కూడా ఫోల్డ్ చేసి ఆ క్లాత్ రెండింటికి మిడిల్లో బటన్స్ని యాడ్ చేయాలి. ఇలా బటన్స్ అన్నీ యాడ్ చేస్తాం కదా. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా బాల్స్ పెట్టుకుందాం. ఇలా బాల్స్ పెట్టుకొని ఇలా తిప్పేసేసి పైన ఒక స్టిచ్ వేసుకుందాం. ఇది ఎలా చేశాను అనేది ఈ బాల్స్ని రెడీ చేసే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఈ లింక్. అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే వీడియో లెందీ అయిపోతుందని ఆ బిట్ ఒకటి విడిగా ఇంకొక వీడియో తీసాను అన్నమాట. దాన్ని లింక్ అప్లోడ్ చేస్తాను, అక్కడ ఒకసారి చెక్ చేసుకుని చూడండి. ఇలా పైన ఒక స్టిచ్ వేసేసుకొని కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. సింగిల్ పాదంతోనే ఇలా వస్తుంది, డబుల్ పాదంతో రాదండి, నీడిల్ ఇరిగిపోతుంది. గట్టిగా ఎంత దగ్గరగా వీలుంటే అంత దగ్గరికి వేసుకోవాలన్నమాట బటన్స్కి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. అలానే లైనింగ్ యాడ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు డాట్స్ ఎలా అంటే మిడిల్కి, షోల్డర్ మిడిల్కి పట్టుకొని ఇక్కడ డాట్స్ వేద్దాం. అలా 4 సైడ్స్ వేసేసుకోవాలి. ఫ్రంట్ 2, బ్యాక్ 2, అలా 4 వేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు షోల్డర్స్ ఉన్నాయి కదా, వాటిని జాయింట్ చేసేద్దాం. ఇలా షోల్డర్ జాయింట్ చేసుకొని దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 స్టిచెస్ వేసుకోవాలన్నమాట. ఇలా 2 స్టిచెస్ తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేద్దాం. ఇలా హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ చూసుకొని మిడిల్కి పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని అక్కడి నుంచి స్టిచ్ వేసుకోవాలి. అంటే ఎక్కువ తక్కువ వస్తాయి కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా హ్యాండ్ మొత్తం నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకుందాం. ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్నాం. హ్యాండ్ చూస్తే ఇలా వస్తుందన్నమాట. ఇంకొక స్టిచ్ ఏదన్నా వంకర పోయినా ఏదైనా ఉన్నా దాన్ని సరి చేసుకుంటూ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 స్టిచెస్ వేసేసుకున్నాం. అలానే ఇంకొక హ్యాండ్ కూడా యాడ్ చేసుకుందాం. అలానే ఇంకొక హ్యాండ్ యాడ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇలా వస్తుంది డిజైన్ బటన్స్ హ్యాండ్స్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ విడిగా, బ్యాక్ పార్ట్ విడిగా యాడ్ చేసుకుందాం. ఇలా ఒకవైపు కొంచెం ఓపెన్ చేశానండి బాటమ్ పార్ట్ని, దానికోసం ఇలా సర్దుకుని ఒక పార్ట్ని స్టిచ్ వేసేసుకున్నాం. ఒకవైపు ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని సర్దుకుంటూ ఇంకొక స్టిచ్ వేసుకుందాం. నీట్గా సర్దుకోవాలి. ఇలా సర్దుకొని ఇంకొక స్టిచ్ కూడా వేసేసాం. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. ఇలా వస్తుంది.
అలానే ఫ్రంట్ పార్ట్ కూడా ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఇలా నీట్గా సర్దుకుంటూ వేసేసాం. అలా ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 5.5కి మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి మనం ఇక్కడ ఓన్లీ బాడీ ఒకటే కదా యాడ్ చేసాం, అక్కడ వరకు కిందికి స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ నీట్గా సర్దుకుంటూ ఇలా చూపించినట్టుగా చెక్ చేసుకొని మొత్తం అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదో చూసుకుంటూ ఒక స్టిచ్ వేసుకొని పక్కకు తీసేయాలి. ఓన్లీ బాడీయే కదండి, కింది వరకు అవసరం లేదు, కుట్టేయవలసిన అవసరం లేదు. ఇక్కడ నుంచి నడుము చూసుకొని ఇక్కడ నుండి పక్కకు తీసేద్దాం. ఆల్రెడీ లైనింగ్కి లైనింగ్, బాటమ్ మెయిన్ పీస్కి మెయిన్ పీస్ యాడ్ చేసే ఉంది. ఇది ఇక్కడ వరకు వచ్చేసింది. ఇలా పక్కకి తీసేద్దాం. అలానే ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఖర్చు కోసమని ఇంకొక స్టిచ్ వేసేసుకుందాం. అలానే ఇటువైపు కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకుందాం. ఇలా 2 సైడ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి డ్రెస్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇలా బ్యాక్కి టర్న్ చేసేస్తే ఇలా వచ్చింది. ఇలా నీట్గా సర్దుకోండి. హ్యాండ్స్ అవి కూడా నీట్గా సర్దుకోండి. ఇలా సర్దుకుంటే ఇలా వచ్చింది. డ్రెస్ మొత్తం రెడీ అయ్యాక ఇలా ఉంది. డ్రెస్లో క్రీమ్ కలర్ ఉంది కాబట్టి బాడీ పార్ట్కి క్రీమ్ వేసుకున్నాం. ఈ పోట్లీ బటన్స్ ఏమో పైన బాడీలో మిగిలినవే కట్ చేసి బటన్స్లా తయారు చేసుకున్నాం. అంతే, సింపుల్గా రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.